మీరు పట్టించుకోలేదు అన్నారు అధ్యక్ష. 45 రోజులు ధర్నా చేసినప్పుడు పట్టించుకోని మనుషులు ఈరోజు 4 రోజులు ధర్నా గురించి మాట్లాడకూడదు అధ్యక్ష. గొంతమ్మ కోరికలు అన్నారు కదా అధ్యక్ష, వాళ్ళు ఆ రోజు ఈ కోరికల కోసమే ఈ 10 కోరికలు పెట్టుకొని 45 రోజులు క్రిస్మస్ లేకుండా, న్యూ ఇయర్ లేకుండా, సంక్రాంతి పండుగ లేకుండా రోడ్డు మీద కూర్చొని ఉంటే కనీసం పలకరించినటువంటి ఈ నాయకులు ఈ రోజు ఆ మాట మాట్లాడకూడదు అధ్యక్ష. ఈ గొంతమ్మ కోరికలను ఏవైతే వీళ్ళు అనుకున్నారో ఆ రోజు 10 కోరికలతో వాళ్ళొక కాగితం ఇచ్చారు అధ్యక్ష, డిమాండ్స్ ఇచ్చారు అధ్యక్ష. అవి మేమేదో అగ్రిమెంట్ చేశామన్నారు. ఆ అగ్రిమెంట్ ఏముంటే ఇవ్వండి, ఏవి అగ్రిమెంట్ చేశారో మాకు ఒకసారి చూపించండి. హామీలు ఏవి ఇచ్చారో అవి చూపించండి. మీరు వాళ్ళు 40 రోజులు బయట ఉంటే కనీసం పలకరించలేదు. కనీసం మేమైతే మొన్న వాళ్ళు ధర్నా చేసిన రోజు జుట్టు పట్టుకొని లాగలేదు అధ్యక్ష, జుట్టు పట్టుకొని ఏడ్చలేదు అధ్యక్ష. మా పట్ల చాలా ఇబ్బందిగా ఉన్నాయి, మమ్మల్ని వదిలేయని బ్రతిమాలన మీరు చేసినటువంటి దుశ్చర్యలు ఈ రోజు కూడా వాళ్ళకు గుర్తున్నాయి. నిన్న వాళ్ళు ధర్నా చేసిన రోజు కనీసం వాళ్ళకి మొత్తం పోలీసులందరూ కూడా పహారా ఉంచి వాళ్ళని క్షేమంగా ఉంచి వాళ్ళని ఇంటికి పంపించారు అధ్యక్ష. అరెస్ట్ చేయలేదు అధ్యక్ష. మీరు 40 రోజులు వాళ్ళని ఎండలనక వాననక ఉంచారు అధ్యక్ష. కాబట్టే ఈ రోజు వాళ్ళందరూ మా మీద నమ్మకం ఉంచి 10 కోరికలు కోరితే 9 కోరికలు నెరవేర్చామని గర్వంగా చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, జీతం గురించి చెప్పారు అధ్యక్ష గౌరవ సభ్యులు. జీతం పెంచింది గత 3 సార్లు పెంచింది చంద్రబాబు నాయుడు గారే అధ్యక్ష. మళ్ళీ వాళ్ళకి పెంచాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే పెంచుతారు అధ్యక్ష. దాన్ని పరిశీలనలో ఉంది అని చెప్పే నేను లేదు అని చెప్పలేదు. గౌరవ సభ్యులు విన్నారో లేదో నాకు తెలియదు.